హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇది నా వీడియో ఏంటంటే నేను ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా మా సొంత ఇంటికి వెళ్తున్నానండి ఒక చిన్న పని మీద. అయితే నాలుగు సిటీలో ఉండి పల్లెటూరుకి రాగానే ఎక్కడ లేని సంతోషం వచ్చిద్దండి. ఊరి జనాల్ని ఇంకా మన మన బంధువులని అందరినీ చూసేసరికి అయితే చాలా సంతోషంగా ఉండిద్దండి మనసుకి. ఏదో ఇంకా కష్టపడాలి, రూపాయి సంపాదించుకోవాలని సిటీ వెళ్ళి ఉంటున్నాం కానీ మనసంతా ఇంకా ఊరి మీదే ఉండిద్దండి. ఊర్లో కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటే ఎంత బాగుండిద్దో అనిపించిద్ది ఒక్కొక్కసారి. చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ మా నాయన వాళ్ళతో, మన ఊరి వాళ్ళతో, వాళ్ళందరితో కలిసి ఉండే సంతోషం వేరేలాగా ఉండిద్దండి. ఒక్కొక్కసారి సిటీలో ఉన్నప్పుడు చుట్టూ అంతమంది ఉన్నా కానీ ఒంటరిగా ఉన్నామన్నంత ఫీలింగ్ వచ్చిందండి. అయితే ఇంకా ఇట్లా ఇంక ఊరు వచ్చినప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉండిద్ది అసలు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ గుండె బరువుతో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిద్ది. అయితే ఒకటేంటంటే అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకి ఏదైనా అండి. వాళ్ళు కానీ లేకపోతే నిజంగా వాళ్ళతో పాటు మన సంతోషాన్ని కూడా తీసుకువెళ్ళిపోతారు. అయితే ఇంకా నాకు తెలిసి చాలామంది సిటీలో బతకటానికి వెళ్ళిన వాళ్ళు కొద్దిమందిలేండి, అందరూ కాదు. ఇంకా సిటీలోనే ఉంటారు, సిటీలోనే సెటిల్ అయిపోతారు. ఇంకా ఊరికి ఎప్పుడన్నా వెళ్తారు. ఇంక ఊరికి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఉండదు. ఎందుకని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఊర్లో ఎవరున్నారు, అమ్మ నాన్న లేరు, ఇంకా అయిన వాళ్ళు ఎవరు లేరు, ఇంక ఊరిలో ఏం చేస్తాము, అందుకే ఇంక ఇక్కడే ఉండిపోయాము అని అంటారు. నిజమేనండి, అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకి ఊరికి ఉన్న అనుబంధం ఉండిద్ది. వాళ్ళు లేకపోతే ఇంకా ఊరికి కూడా రాలేము. అయితే ఇంకొచ్చామండి. రాగానే మా గేదెలను చూడగానే చాలా సంతోషం వేసిద్దండి. అసలు ఊరి వాతావరణం అంటేనే అది చెప్పలేని అనుభూతి అండి. ఇంకేదో అది కష్టం మీద వెళ్ళి ఇంకా సిటీలో బతుకుతున్నాము కానీ ఇదండి, మా గేదెలను చూడగానే మాత్రం చాలా సంతోషం వేసింది. ఇంకా నేను ఎప్పుడన్నా వస్తాను కదా, అందుకని మా గేదె నన్ను అసలు దగ్గరికి రానిది. అది పొడుస్తూ ఉంది దగ్గరికి వెళ్తే. ఇంకా మా నాన్నకే అలవాటు. ఇంకా మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వు గేదెలు. కొన్ని గేదెలు బాగానే ఉంటాయి కానీ కొన్ని గేదెలు ఏంటంటే ఇట్లా ఎవరిని దగ్గరికి రానియకుండా ఉంటాయి. ఇంకా పొద్దున పూటే ఇట్లా ఇంకా మా నాన్న శుభ్రం చేస్తున్నారు. ఇంక పాలు పిండే ముందు ఇట్లా గడ్డి తిన్న తర్వాత ఇంకా అదంతా శుభ్రం చేసి ఇంకప్పుడు పాలు పిండిద్దమ్మ. ఇంకా ఇట్లా పొగబెడతారు. పొగబెట్టడం వలన ఏమన్నా దోమలు ఉంటే దోమలు పోతాయి అన్నమాట, గేదెల దగ్గరికి రావు. అందుకని సాయంత్రం పూట అయితే కంపల్సరీ పొగబెడతారు, మంట పెడతారు. ఇంక ఇప్పుడు పగలు కూడా కొంచెం దోమలు ఉన్నట్టున్నాయి, అందుకని మా నాన్న ఇంకా పొగబెట్టారండి. ఇంక తర్వాత అక్కడ అంతా శుభ్రం చేస్తున్నాం. మా దూడైతే నన్ను చూస్తుంది, దూడపిల్ల. ఇంక నేను దగ్గరికి వెళ్ళాలని చూస్తే అసలు గేదె నన్ను అయితే దగ్గరికి రానివ్వట్లేదు. ఎందుకంటే అలవాట్లేదు కదా నేను, అందుకని రానివ్వట్లేదు. ఇదండి. అంతకుముందు వర్షం పడి ఉందిలేండి బాగా. ఇంకా ఈవినింగ్ టైంలో గడ్డి మేపీయటానికి పొలానికి తీసుకెళ్ళాను మా నాన్న. ఇంక పొలం నుంచి తీసుకొచ్చి ఇంకా ఈవినింగ్ మళ్ళీ గేదెలకి తౌడు పెట్టి మళ్ళీ గడ్డి పెట్టి ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ టైంలో మా అమ్మ పాలు తీయటానికి అవన్నీ శుభ్రం చేస్తుంది. గేదెలు ఉన్న ప్లేస్ని చావిడి అంటారు. చాలామందికి తెలియదేమో. ఆ చావిడి మాత్రం ఎప్పుడు శుభ్రంగా ఉంచాలండి, ఊడుస్తూ ఉండాలి. ఎందుకంటే అవి కూడా మనకులాగే కదా, అవి ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి, ఆ ప్లేస్ని కూడా. మా అమ్మ మా నాన్న అయితే ఎప్పుడు శుభ్రం చేస్తారండి.
ఈ మా దూడ మా నాన్న ఆ గేదెలతో కూడా భలే సరదాగా ఉంటాడు. పిల్లల్ని పెంచినట్టుగా పెంచుతాడండి గేదెల్ని. మేము ఎట్లా మమ్మల్ని ఎట్లా మా నాన్న పెంచుతారో పిల్లల్ని కూడా గేదెలను కూడా అట్లాగే వాటికి పేర్లు పెట్టి వాటిని ముద్దుగా పిలుస్తా వాటితో ఆడుతా పాడుతా ఉన్నట్టుగా ఉంటాడు మా నాన్న. మా నాన్నకి అంత ఇష్టము. ఇటువరకు కుక్కల్ని అలా పెంచేవాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ గేదెల్ని. ఇంకా దూడతో అయితే భలే సరదాగా ఉంటాడు. ఇంకా దూడ దున్న పిల్ల అది. ఆ దున్న అంటే మగవాటిని దున్న అంటారు. అసలు ఆ దున్న అయితే అది పిల్ల అయినా కానీ అసలు దానికి ఎంత పౌరుషంగా ఉండిద్దో అసలు దగ్గరికే రానివ్వదు. అగో మా నాన్న చూడండి ఎంత సంతోషంగా ఉంటాడు గేదెలతో కూడా. ఒక థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు.